ప్రశస్తి మనకు విష్ణు సహస్రనామంలో కనిపిస్తుంది. మూనినామపైనం యాత అని శ్రీకృష్ణుడే గీతలో ప్రకటించుకున్నాడు. మహాభారతము పీఠిక. సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆదికవి అన్నాడు. సాహిత్యంలో పంపకవి ఆదికవి. తెలుగు సాహిత్యంలో నన్నయ్య ఆది కవి. నన్నయ్య ఆరంభించిన ఆంధ్ర మహాభారతం తెలుగులో అది కావ్యం. నన్ను ఎప్పటారకుడు అపర వాల్మీకి. వ్యాస మహర్షి సంస్కృతంలో అష్టాదశ పురాణాలు రచించాడు. 4 వేదాలను వర్గీకరించాడు. బ్రహ్మసూత్రాలను ప్రవచించాడు. వ్యాసుడు భారతవంశ కథను 3 ఏళ్ళు దీక్షభూమి జయ అనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయటానికి విశులను నియమించాడు. నారదుడు దేవలోకంలోని అసితుడైన దేవాలుడు. పితృలోకంలోను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ద్వారా మానవలోకంలోను జయ కావ్యానికి వ్యాప్తి కలిగించారు. ఇలా వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి చెందింది. నీ పేరు ఏం పేరేనా? పఠాన్ అబ్దుల్ రెహమాన్. పఠాన్ అబ్దుల్ రెహమాన్, 6th క్లాస్.